హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ప్రతిరోజు మీకు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అని ఒక దగ్గర చేసి మీకు అయితే అందించడం జరుగుతుంది. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ వల్ల నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్, జాబ్ నోటిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా క్లాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటాయి కనుక ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ అదేవిధంగా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఏదో ఒక గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కండి. సో ఫ్రెండ్స్, మనకు నిన్న 2 నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు. ఒకటి వచ్చేసి తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా 530 పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఒక ఆన్లైన్ జాబ్ మేళ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎవరైనా చూడకుంటే ఈ వీడియో అయితే చూడండి. అదేవిధంగా టీఎస్ఆర్టీసీలో మనకు అప్రెంటిస్షిప్ జాబ్స్ ఓన్లీ 10th క్లాస్ తోటే వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ 2 వీడియోస్ కనుక ఎవరైనా చూడకుంటే చూడండి. మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో ఉంటాయి వీడియోస్ రూపంలో, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉప ఎన్నిక తర్వాత భర్తీ ఏప్రిల్ 3వ వారంలో ఉద్యోగ నోటిఫికేషన్ అంటూ మనకు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇది నిజం కావాలైతే నేను కోరుకుంటున్నాను. సో ఏప్రిల్ 3వ వారంలో నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు వీడియోని అయితే లైక్ చేయండి. మీ యొక్క కామెంట్ను కూడా కింద మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. సో చాలా రోజుల అయితే మనం వెయిట్ చేస్తున్నాం. మరి 3వ వారంలో నోటిఫికేషన్లకు రెడీ అంటూ మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఖాళీల వివరాలు కూడా చూసినట్లయితే మనకు 55,000 వరకు 55,000కు పైనే ఖాళీలు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనకి 3 monthsలో కొన్ని ప్రమోషన్ చేశారుగా, వాటిని యాడ్ చేసుకుంటే 55,000కు పైననే ఖాళీలు ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందంటూ దీనిలో అయితే న్యూస్ ఉండడం జరిగింది. ఒకసారి చూద్దాం న్యూస్ అయితే. తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతుంది. ఖాళీల లెక్క తేలడంతో ప్రభుత్వం నియామకాల ప్రక్రియ చేపట్టనుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాత వచ్చే నెల 3వ వారంలో మొదటి నోటిఫికేషన్ వెలువడే వీలుంది. అన్ని శాఖల నుంచి తెప్పించినటువంటి ఖాళీల జాబితాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదివారం సీఎం కేసీఆర్కు సమర్పించారు. మొత్తం ఖాళీలు 55,000 కంటే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. గతంలో మనం 55,000గా అంచనా వేయగా తాజాగా పదోన్నతుల అనంతరం మరొక 5,000 పోస్టులు తేలాయి. ఉపాధ్యాయ పదోన్నతులు చేపడితే ఖాళీలు మరో 5,000 వరకు పెరిగేటువంటి అవకాశం ఉందంటూ ఇక్కడ మనం న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇది ఒక మంచి న్యూస్ అనుకోవచ్చు. ఎందుకంటే 60,000 వరకు ఉంటే సో బెటరే. 50,000 అనుకున్నాం, కానీ ఇప్పుడు మనకి ఏదైతే పదోన్నతుల ప్రక్రియ వల్ల ఇంకొక 5,000 to 10,000 పోస్టులు యాడ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుందంటే ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి గణాంకాల మేరకు పోలీస్ శాఖలో అత్యధికంగా పోస్టులు అయితే ఉన్నాయి. ఇది మనకు ఎక్స్పెక్ట్ చేసినటువంటి విషయమే. ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖల్లో అధిక పోస్టులు ఉన్నాయంట. సో మనకు నెక్స్ట్ కనుక చూసుకుంటే రెవెన్యూ, పురపాలక, వ్యవసాయ, నీటిపారుదల శాఖల్లో గణనీయంగానే లెక్కలు తేలాయంటే చెప్పేసి ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. సో ఓవరాల్గా అయితే మనకు ఏప్రిల్ 3వ వారంలో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటూ ఇక్కడ మనకు ఈనా న్యూస్ పేపర్లో ఇది వీళ్ళైతే రాయడం జరిగింది. 1-2 రోజుల్లో సీఎం వీటిపైన అయితే సమీక్ష నిర్వహించనున్నాడంట. ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ 1-2 రోజుల్లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఖాళీలు, వాటి యొక్క భర్తీ ప్రక్రియ, నియామక సంస్థల ఎంపిక వంటి అంశాలపై విధి విధానాలలో అయితే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ ఉంది. ఉద్యోగ నియామకంపై మంత్రిమండలి ఆమోదం పొంది ఆయా శాఖలను సంసిద్ధం చేయాల్సి ఉంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వచ్చే నెల 15 అయితే మనకుంది. ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాతనే నియామకాల ప్రక్రియ చేపట్టే వీలుందంటూ మనం ఈరోజు ఇండియా న్యూస్ పేపర్లో వచ్చినట్టు ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే కళాశాలల సేవలకు ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి రానున్నటువంటి సింగిల్ విండో విధానం చాలా మంచి, ఇది ఒక మంచి స్టెప్గా చూడవచ్చు. మనమైతే రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో సీట్ల భర్తీకి ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అండ్ డిగ్రీ సీట్ల భర్తీ కోసం మనకు తెలంగాణ దోస్త్ ద్వారా చేపడుతున్నారు. అదేవిధంగా వృత్తి విద్యా కోర్సులకు అన్ని వర్సిటీల నుంచి కలిపి ఒకే కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తున్నారు. సో సేమ్ ఇదే పద్ధతిలో మనకు ఇదే కోవాలో కళాశాలలకు అవసరమైనటువంటి అనుమతులు కావచ్చు, సీట్ల పెంపు, కొత్త కోర్సులు లాంటి సేవలన్నీ ఆన్లైన్లోనే సింగిల్ విండో విధానంలో అందేలా విద్యాశాఖ అఫీషియల్ పోర్టల్ ఫర్ యూనివర్సిటీస్ అని రూపొందించింది. త్వరలోనే దీన్ని అయితే అందుబాటులోకి తీసుకురావడానికి వీలుందంటూ ఇక్కడ మనం ఒక న్యూస్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి ఇక్కడ ఏ బెనిఫిట్స్ ఉంటాయి, ఈ పోర్టల్ ద్వారా అందించేటువంటి సేవలు ఇవే అంటే ఇక్కడ మనం అయితే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇది అందుబాటులోకి వస్తే కొంత ఈజీగా ఉంటుంది. సీట్లు ఏ విధంగా పెంచుకోవచ్చు, వాటిని పెంచుకునేటువంటి విధానం కూడా వీలైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు అన్ని యూనివర్సిటీస్లో ఓయూ కావచ్చు, జేఎన్టీయూ కావచ్చు, కేయూ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ, పాలమూరు, శాతవాహన, మహాత్మా గాంధీ, సో అన్ని యూనివర్సిటీలో ఈ సేవలకు అందుబాటులోకి రానున్నాయని చెప్పేసి
రానున్నాయని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. ఒక క్లిక్తో మనకు మొత్తం సమాచారం అనేటువంటిది చూసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ప్రొబేషనరీ పీరియడ్ తగ్గించమంటే పెంచుతారా అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటనపై జేపీఎస్లు గుస్సా, ఇప్పటికే 555 ఖాళీలు, రాజీనామాకు మరింత మంది యోచన. సో రీసెంట్గా మనకు అసెంబ్లీలో 26th రోజు కేసీఆర్ గారు అయితే ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏదైతే మనకు ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు, సీనియర్ పంచాయతీ సెక్రటరీలకు ఉండేటువంటి జీతం ఇస్తామని చెప్పేసి చెప్పడం, అదేవిధంగా వీళ్ళ యొక్క ప్రొబేషనరీ పీరియడ్ను 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు పెంచుతామని చెప్పేసి చెప్పారు. సో ఈ నేపథ్యంలో జేపీఎస్లు అయితే చాలా అంటే ఆ ప్రకటనపై కొంత అసంతృప్తిగా అయితే ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ మనమైతే న్యూస్ అయితే చూడవచ్చు. ఆల్రెడీ ఇప్పటికే 550 మంది ఖాళీ అయిపోయాయి. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి వర్క్ ప్రెజర్ తట్టుకోలేక చాలా మంది అయితే రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. సో ఈ ప్రకటన ద్వారా మరింత మంది వెళ్ళేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ ఓవరాల్గా మనం అయితే న్యూస్ అయితే చూడవచ్చు. సో రీసెంట్గా మనం జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ప్రొబేషనరీ పీరియడ్ 3 ఏళ్ళు ఉండగా దాన్ని మరొక ఏడాది పెంచుతామంటూ సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన ప్రకటనపై జేపీఎస్లు అయితే ఫైర్ అవుతున్నారు. ప్రొబేషనరీ టైంను 3 ఏళ్ల నుంచి 2 ఏళ్లకు తగ్గించమని ఏడాదిగా మంత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతుంటే తగ్గించపోకుండా వాటిని పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జేపీఎస్లతో పాటు చాలా పని చేయించుకుంటున్నారు. వారికి 15,000 జీతం ఇస్తున్నందున వచ్చే నెల నుంచి సీనియర్ పంచాయతీ సెక్రటరీలకు ఏ విధంగా ఇస్తారో వీరికి కూడా అదే విధంగా జీతాలు అని చెప్పేసి మనకు అసెంబ్లీలో కేసీఆర్ అయితే ప్రకటించారు. అయితే ఇక్కడ ప్రొబేషనరీ పీరియడ్ అనేటువంటి 4 సంవత్సరాలు పెంచడంపై కొంత అసంతృప్తి అయితే వీళ్ళు నెలకొంటుంది. సో ఈ ప్రకటనతోటి చాలా మంది ఇంకా ఖాళీ అయ్యేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ మనం అయితే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు మనకు సాగర్ ఎన్నికల తర్వాత ప్రభుత్వం 50,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీనిలో చాలామంది ఇంకా రాజీనామా చేసి వెళ్ళేటువంటి అవకాశం ఉందంటూ ఇక్కడ మనం ఒక వెలుగు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే జేపీఎస్ల గురించి చూడవచ్చు. సో మరొక అప్డేట్ కనుక చూస్తే కొలుల కోసం కొట్లాడదాం అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఏబీవీపీ మాజీ జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్ ఒక పిలుపును అయితే ఇవ్వడం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు ఎజెండాగా తెలంగాణ రాష్ట్రం అన్ని వర్గాల వారు ఉద్యమించారు. కానీ ప్రభుత్వ ఎజెండాలో ఉద్యోగాల మాటే లేదంటూ ఇక్కడైతే ప్రభుత్వాన్ని అయితే విమర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పైన మనం కొట్లాడాల్సిన అవసరం ఉందంటూ పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనకు సమావేశంలో మాట్లాడుతున్నటువంటి మురళీ మనోహర్ అంటూ ఒక న్యూస్ అయితే మనం న్యూస్ పేపర్లో చూడవచ్చు. నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు రామగుండం ఫెర్టిలైజర్లో ఉద్యోగాలు అమ్ముకుంటుండు అంటే ఒక న్యూస్ అయితే మనం ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్. సో రీసెంట్గా మనకు దీనిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీని యొక్క CEO నిర్లిప్ సింగ్ రాయ్ స్థానికేతరులకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని చెప్పేసి ఇక్కడ HMS రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ ఆరోపించాడు. అతన్ని ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ NTPC కృష్ణనగర్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రామగుండం ఫ్యాక్టరీలో యూరియా ప్రొడక్షన్ లేకున్నా నిర్లిప్ సింగ్ ఎక్కడి నుంచో యూరియాను తెప్పించి ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి ఉద్యోగాలు స్థానికేతరులకు దాదాపు 6 లక్షల రూపాయలు వసూలు చేస్తూ వాటిని అయితే అమ్ముకుంటారని చెప్పేసి ఇక్కడ ఆరోపించడం జరిగింది. సో స్థానిక పొలిటికల్ లీడర్లు ముఠాలుగా ఏర్పడి దందా చేస్తున్నట్లు అతనైతే ఇక్కడ ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు నీట్ ఫీజు కట్టని వారికి 30 వరకు అయితే మళ్ళీ ఛాన్స్ అయితే ఇచ్చారు. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ PG 2021కి సంబంధించి సో దరఖాస్తులు అయితే ఇక్కడ రావడం జరిగింది 1,74,000. సో ఇంకా వాటికైతే టైం అయితే పెంచుతున్నట్లు ఈ నెల 30 వరకు మీరు ఫీజు కట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని అయితే ఒకసారి యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు నోటీస్ బోర్డు చూడవచ్చు. మనకు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వివిధ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ చూడవచ్చు. రీసెంట్గా మనకు సైనిక్ స్కూల్లో 3,479 దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దాంట్లో మన తెలంగాణలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 262 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ దరఖాస్తు వచ్చేసి మీకు April 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు లాస్ట్ April 30 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇవన్నీ మనకు TGT PGT పోస్టులు. సో ఎవరైతే TGT అంటే మీన్స్ BED చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు, DED చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేయవచ్చు. సో మనకు నోటిఫికేషన్ రిలీజ్ కాగానే నేను అఫీషియల్ నోటిఫికేషన్ PDF మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. మీరైతే దానిలో జాయిన్ కండి. అండ్ ఇక్కడ NBCCలో సైట్ ఇన్స్పెక్టర్లకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. టోటల్గా మనకు 120 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనిలో ఇవన్నీ మనకు దాదాపు ఇంజనీరింగ్ సంబంధించిన వేకెన్సీస్. సివిల్ వచ్చేసి 80 ఉన్నాయి అండ్ ఎలక్ట్రికల్ వచ్చేసి 40 ఉన్నాయి. సంబంధిత సబ్జెక్ట్లో 3 ఏళ్ళు ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సంబంధించినటువంటి అభ్యర్థులు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. April 14 వరకు అయితే మీకు లాస్ట్ డేట్ ఉంది, ఒకసారి అయితే చూడండి. అదేవిధంగా ఇర్కాన్లో వర్కింగ్ ఇంజనీర్లకు సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇవి కూడా మనకి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పోస్టులే. సో వీటికి షార్ట్ లిస్ట్ ఆధారంగా, వీటి యొక్క రాత పరీక్ష ఆధారంగా అయితే వీటికి ఎంపిక విధానం అనేది ఉంటుంది. April 18 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఒకసారి వీటిని అయితే ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా మనకు ఇంతకుముందు చూసినటువంటి TSRJC సెట్ 2021కి సంబంధించి మనకు ఏదైతే జూనియర్ గురుకులాల్లో మనకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. నిన్న కూడా మనం న్యూస్ అయితే చూడడం జరిగింది. అండ్ సర్కార్ స్కూళ్ళకే బాలికలను ప్రభుత్వ పాఠశాలకు పంపుతున్నటువంటి తల్లిదండ్రులు అంటే మనకి ఇక్కడ న్యూస్ కనుక చూసినట్లయితే రీసెంట్గా ఒక సర్వే అయితే నిర్వహించడం జరిగింది. ఆ సర్వే ప్రకారం ఎక్కువ మంది బాలికలను
ప్రైవేట్ స్కూల్స్కి పంపుతూ బాలులను వచ్చేసి ఎక్కువ మంది బాలికలను గవర్నమెంట్ స్కూల్స్ పంపుతూ బాలులను వచ్చేసి ప్రైవేట్ స్కూల్కి పంపుతున్నట్టు ఆ నివేదికలు అయితే వెలువడడం జరిగింది. సో బాలులను ప్రైవేట్ స్కూళ్ళకు పంపుతున్న వైనం 11 నుంచి 16 ఏళ్ల మధ్య బాలికల్లో 67% గవర్నమెంట్ బడులకే, ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్న వారికి 20%, 7 నుంచి 10 ఏళ్ల వయసు ఉన్న వారిలో 46% బాలికల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతుందనే అభిప్రాయం. దూరంగా ప్రైవేట్ స్కూళ్ళు తల్లిదండ్రులకు ఆర్థిక పరిస్థితులే కారణం అంటూ మనం ఈ నివేదికలో వెలువడినటువంటి విషయాలు అయితే చూడవచ్చు. ఇదైతే కరెక్ట్ ప్రాసెస్ కాదు. బాలిక అంటే బాయ్స్ని గర్ల్స్ని వేరుగా చేసి చదివించడం అనేది, ఇంకా ఇటువంటి వివక్ష అనేది సమాజంలో ఉండడం అనేది ఇది కరెక్ట్ కాదు. సో అందరూ ఈక్వలే. సో చదువు అనేది అందరికీ ఈక్వల్గానే ఉండాలి. సో అండ్ ఈ నివేదికలో అయితే మనకి ఇటువంటి విషయాలు అయితే బయటపడడం జరిగింది. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు నీట్కి సంబంధించి 2021 ప్రణాళికకు నీట్ మనకి ఎగ్జామ్ ఉంది కదా, దానికి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఏ విధంగా దానికి మీరు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి పూర్తి వివరాలు ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. ఒక మంచి ఆర్టికల్. ఎవరైతే దానికి సంబంధించిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి చెక్ చేసుకోండి. లాస్ట్ టైం ఎన్ని మార్కులు వస్తే ఎంత ర్యాంక్ వచ్చింది అనేది కూడా మనకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా ఒకసారి అయితే మీరు చూడండి. అండ్ 210 పోస్టులకు భర్తీకి డ్రైవింగ్ టెస్టులు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. మనకు సింగరేణి వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి 210 ఈపీ ఆపరేటర్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఫస్ట్ ఫేజ్ డ్రైవింగ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం అయితే ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 1662 మంది దీనికి అప్లై చేసుకుంటే అందులో మనకు ఏప్రిల్ 5, 6, 7, 8 తేదీలో శ్రీరాంపూర్ ఏరియాలో ప్రగతి స్టేడియంలో 509 మందికి, రామగుండం 2, 3 అంట్రియల్ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఏరియాకు చెందినటువంటి 332 మందికి, రాణి రుద్రమాదేవి స్టేడియంలో సెంటినరీ కాలేజీలో టెస్టులు అయితే నిర్వహించారు. ఆ మొత్తంలో 210 మందికి సంబంధించి ఈ టెస్టులు అయితే నిర్వహిస్తున్నారు. ఎవరైనా వీటికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటే ఒకసారి అయితే వీటిని అయితే చూసుకోండి. ఇంకా మరొక విషయాలు చూసినట్లయితే పోలీస్ శాఖలో పదోన్నతులు అయితే చేపడుతున్నారు. కలిసి వచ్చినటువంటి వయో పరిమితి పెంపు, 3 ఏళ్ల వరకు పదవి విరమణలు లేవు. మార్చిలో రిటైర్ అయ్యే 110 మందికి డబల్ ధమాకా అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో మనకు పోలీస్ శాఖలో కూడా పదోన్నతుల ప్రక్రియ అనేది జరుగుతుంది. సో ఇది వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను షేర్ చేస్తాను. 2 వరకు 1 to 2 మధ్యలో ఒకసారి అయితే మీరు దానిలో అయితే జాయిన్ కండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.